మరి నా కొడుకుని నన్న బాబు కాళ్ళు పట్టుకుని ఏడుతున్నా, బాబు నా కాళ్ళకు బతకాలి, నా కొడుకు బ్రతకాలని ఏడితే ఏం కాదన్నాడు. నా కొడుకు బ్రతికితే బాబా నేను సన్నిధిలో వేలపాట వేస్తుండే బాబాయ్ అని అన్నాక సరిలేదు, నువ్వేం భయపడకు బ్రతుకుతుండే అని అన్నాడు. నేను 10,000కి అప్పాట వేసుకుంటున్నా. నా కొడుకు బ్రతికింది ఈరోజు సజీవుడిగా. మా కుటుంబంలో ఆనందంగా ఉన్నవాడు ఆ దేవుడు ఇచ్చిన కృప, ఆ దేవుడు మరి ఈరోజు మా కుటుంబం ఈ ఆనందంగా సంతోషంగా ఉండవంటే అది దేవుడు కృప. అది నాకు ఎవరూ చూపించలేదు. నన్ను దేవుడే నా కుటుంబాన్ని ఆనందంగా నన్ను రక్షంగా ఈరోజు మరి బిడ్డ పెళ్లి చేస్తే మేమేదో అప్పులు పోలేదు, మరి అప్పులు పోలేదు, ఎవరు లేరు ఆదరించమని. నాకు అందరూ సాయం చేశారు, కానీ ఎవరు సాయం చేసినా కదా తిరిగి ఇచ్చేయగల అని అనుకోండి. నేను దేవుడు ఒక్కదాన్ని కుంగిపోయి ఏడ్చేదాన్ని. మా ఆయన నేను ఏంటి అనుకున్నాక దేవుడు గొప్పగా మాకు సాయం చేసిండు. గొప్పగా అప్పులు తీర్చుని ఒక గృహం కింద కొనుక్కునే ఆ మార్గం ఉంది. ఆ గృహం కింద కొనుక్కునేటట్టు మీరందరూ ప్రార్థనలో పెట్టండి. నా కొడుకు మళ్ళీ వాడికి ఏదైనా ఒక జాబ్ కలిగేటట్టు, వాడు చదువు పూర్తి అయ్యేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయండి. అమ్మగారు, పాస్టర్ గారు, ప్లస్ మా సంఘం అందరూ ప్రార్థన చేయండి. వాడి స్థితిలో ఉండాలి, వాడి స్థితిలో నిలబడాలి.